త్వరలోనే కొత్త జిల్లాలు ప్రతిపాదనల్లో స్వల్ప మార్పులు. కొత్త సంవత్సరంలో ఏపీ ముఖ చిత్రంలో కొత్త జిల్లాలు ఆవిర్భవించబోతున్నాయి. ఇందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ కి సీఎం చంద్రబాబు స్వల్ప మార్పులు సూచించారు. ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయాలుంటాయని పదే పదే చెప్తున్న చంద్రబాబు ఈ అంశంలో ప్రభుత్వ నిర్ణయాలు ఆ విధంగానే ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. ఏపీలో జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పు చేర్పులతో ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్పై ప్రజల నుంచి వ్యక్తమైన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో సహా వివిధ మార్పులపై నోటిఫికేషన్ విడుదలైంది. దీనిపై నెల రోజుల పాటు ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు, సూచనలు రాగా వాటిపై క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలన్న అంశంపైన చర్చ జరిగింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక విస్తీర్ణ పరంగా పెద్దదైన ఆదోనిని 2 మండలాలుగా విభజించాలని అభిప్రాయానికి వచ్చారు. మరోవైపు అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మునగపాకను అనకాపల్లి డివిజన్లోనూ, అచ్యుతాపురంను అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు చేయలేదు. ప్రాథమిక నోటిఫికేషన్లో పేర్కొన్నట్టుగా యథావిధిగా కొనసాగించాలని సీఎం సూచించారు. అయితే రాయచోటిని అన్నమయ్య జిల్లాలోనే ఉంచే విధంగా సీఎంను ఒప్పిస్తానన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. తప్పకుండా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. అలాగే నేను ఒకటే చెప్తున్నా, ఇది తుది నిర్ణయం కాదు, ఇంకా టైం ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి రాయచోటిని జిల్లా కేంద్రంగా, అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉండే విధంగా చేసేదానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తారని తెలియజేసుకుంటున్నాను. అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్ కు, కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్ పరిధిలోకి, అద్దంకి రెవెన్యూ డివిజన్లోకి అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, జే పంగులూరు, కొరిసపాడును ప్రకాశం జిల్లాలోకి మార్చేలా నిర్ణయం తీసుకున్నారు.